అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము 30వ శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచ్చ మే మనః నిమితాని చ పశ్యామి విపరీతాని కేశవ. తాత్పర్యం: ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. నా మనసు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను. భాష్యం: అసహనం వలన అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి అసక్తుడయ్యాడు. ఈ మనోదుర్బలత కారణంగా అతడు తననే మర్చిపోసాగాడు. భౌతిక విషయాల పట్ల అముతానిరత్తి మనిషిని ఇటువంటి భ్రాంతి మాయ స్థితిలో నిలుపుతుంది. భయం ధృతి 50 నివేశతః. సత్ భాగవతము 11.2.37 భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో కేవలము బాధామయమైన విపరీతాలనే దర్శించాడు. శత్రువులపై విజయము సాధించినప్పటికీ అతడు సుఖి కాలేనట్లుగా అనిపించింది. ఇక్కడ నిమితాని విపరీతాన్ని అనే పదాలు ముఖ్యమైనవి. మనిషి తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమునే సవిచూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు తన గురించి, తన క్షేమము గురించి ఇష్టము కలిగి ఉంటాడు. ఎవ్వడు భగవంతుని పట్ల ఇష్టమును కలిగి ఉండడు. శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభము పట్ల జ్ఞాన శూన్యతను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కని నిజలాభము విష్ణువు లేదా శ్రీకృష్ణుని ఎందే ఉంటుంది. బద్ధజీవుడు ఇది మర్చిపోతాడు. అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడు. యుద్ధరంగంలో తనకు లభించే విజయము కేవలము తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు. జై జై శ్రీకృష్ణ.